ఒక అందమైన తోటలో సియా అనే చిన్న విత్తనం ఉంది. అక్కడ విత్తనాలు పెద్ద వృక్షాలు, రంగుల పూల మొక్కలుగా పెరిగాయి. సియా తోటలో ఇతర విత్తనాల కన్నా భిన్నంగా ఉండేది. ఇతర మొక్కలను చూస్తూ అందరికన్నా అందమైన పూల చెట్టుగా ఎదగాలని కలలు కంటుంది. కానీ అందరితో పోల్చుకుంటూ నేను ఎలా ఎదగగలను అని ఆందోళన పడుతుంది. ఒకరోజు సూర్యోదయం సమయంలో హరి అనే చిన్న పిల్లవాడు తోటకి వచ్చి సియాని భూమిలో నాటి నీరు చల్లి వెళ్ళిపోతాడు. చుట్టూ చీకటిగా ఉండడంతో ఏం జరుగుతుందో అర్థం కాక సియా భయపడుతుంది. హరి రోజు నీరు చల్లడానికి తోటకి వస్తాడు. కొన్ని రోజుల తర్వాత సియా తనలో ఏదో మార్పులు వస్తున్నాయని గమనించి ఆశ్చర్యపోతుంది. అలా వారం గడిచిన తర్వాత సియా చిన్న బేబీ ప్లాంట్గా పెరగడం ప్రారంభిస్తుంది. ఈ మార్పును చూసి సంతోషిస్తూ హరి కోసం రోజు ఎదురు చూస్తుంది. విత్తనం చెట్టుగా పెరిగే ప్రక్రియ భాగంగా 2 రోజుల తర్వాత సియా భూమిలో నుంచి బయటకు మెల్లగా చిన్న మొక్కగా పెరుగుతుంది. సూర్యుడి కిరణాలు, చల్లని గాలి తనపై పడగా మరింత బలంగా ఎదుగుతుంది. అంతేకాకుండా రూట్స్ను బలంగా గట్టిగా ఉన్న మట్టిలోకి విస్తరిస్తూ అనేక కొమ్మలు వ్యాపిస్తూ అత్యంత అందమైన పూల వృక్షంగా పెరుగుతుంది. ఈ మార్పును చూసుకుని చాలా సంతోషంగా ఉండగా ఇంతలో ఆటమ్ సీజన్ రావడంతో ఆకులు రాలడం మొదలయ్యాయి. సియా చాలా నిరాశపడి ఇంక నేను పెరగలేను అనుకుంది. మళ్ళీ స్ప్రింగ్ సీజన్ రాగానే ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు వచ్చేసరికి సియాకు పెరగాలనే ఆసక్తి మొదలైంది. తోటకు వచ్చేవారికి నీడనిస్తూ పరిమళంనిచ్చే పూలను మరియు చల్లని గాలిని వీస్తుంది. తనకు ఉన్న ఆకులను ఔషధంగా వాడుకునేందుకు ఎంతో తోడ్పడుతుంది. తోటలో ఇతర మొక్కలన్నీ సియాను మెచ్చుకుంటూ నువ్వు అందరికన్నా అందమైన పూల చెట్టుగా పెరగడంతో పాటు అన్ని జీవులకు నీడనిస్తున్నావు. చిన్న విత్తనంబు భూమి క్రింద నుండు నిద్రపోయేను. వానబొట్టులన్నీ జారి 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 జారిపోయేను. చల్లగాలి చెక్కగా విత్తనానికి మెల్లమెల్లగా వేయసాగెను. చాలా కాలమాయే బాలసురుడు పిలువ వచ్చే నెమ్ము నే నెమ్ము. అప్పుడా విత్తనం ఆవలించుచు అటు ఇటు చూసి దుబుక్కు లేచెను. ఆ చిన్న ముక్కే పెద్ద వృక్షమై ఊరి వాడకంతా నీడనిచ్చెను. చూసారా, చిన్న విత్తనము ఎన్ని అడ్డంకులు వచ్చినా గివ్అప్ ఇవ్వకుండా తన రూట్స్ను గట్టి ఫౌండేషన్గా చేసుకొని పెద్ద వృక్షంగా మారిందో. మీరు మీ కలలు నెరవేరడానికి మీ మీద నమ్మకం పెట్టుకొని ఎన్ని కష్టాలు ఎదురైనా అనుకున్నది సాధించే వరకు పట్టుదల వీడకుండా కలలు నెరవేరేందుకు కృషి చేస్తే విజయం సాధిస్తారు. సేవ్ ద ట్రీస్.